అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా అక్కడక్కడ ఎప్పుడు ఎక్కడ కనపడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే నిన్నటి రోజున వాళ్ళ పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అధికార ప్రతినిధులు వీళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రైతుల పక్షాన్ని నిలబడదాం, ఈ ప్రభుత్వం మోసం చేస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటిదాకా అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటిదాకా వాళ్ళ కొడుకు విషయంలో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రైతుల పక్షం నిలబడదాం, మనందరం కూడా కలెక్టరేట్ ముందు వీళ్ళంటి ముందు ధర్నా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎందుకంటారు ఈ విధంగా వాళ్ళు? ఏదోటి ఇష్యూ వాళ్ళకి కూడా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏదో ఇష్యూ కావాలి. వీళ్ళు వచ్చిన వెంటనే రైతు భరోసా ఇంకా వేయలేదు కదా, ఈ ప్రభుత్వం నిలదొక్కోవాలి, వీళ్ళు చేసిన పెంట అంతా కడగాలి కదా, వీళ్ళు పెట్టిన బొక్కలన్నీ పూడ్చాలా, మెల్లమెల్లగా ఒకటి చేసుకుంటూ వస్తారు. మల్టీ టాస్క్ అయిపోయింది. వీళ్ళు పెంట చేసిపోయారు. ఇప్పుడు లేత మొక్కజొన్న తోటలోకి, లేత కొత్తిమీర తోటలో అడవి పందులు పడి వెళ్ళిన తర్వాత దాన్ని సరి చేసుకుంటే ఎంత టైం పడుతుంది, అలా చేశారు వీళ్ళు. దాంతో వాళ్ళు ఇంకా రైతు భరోసా వేయలేదు. నెక్స్ట్ సీజన్కి వేస్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు జూన్లో వచ్చారండి అధికారంలోకి, రేపు నెక్స్ట్ సీజన్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వేస్తారు అది. ఇప్పుడు కరెక్టే, ఒకవేళ మీకు అంత అర్జెంట్ ఉండి రైతుల పక్కన నిలబడాలనుకున్నప్పుడు వాళ్ళకు ఓ పని చేయొచ్చు. వీళ్ళందరూ నేరుగా జగన్మోహన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ కాకుండా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటే బెంగళూరు, తాడేపల్లిలో ఉంటే తాడేపల్లి, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అందాక మనం దొబ్బేసిన డబ్బుల్లోంచి కొంత ఇద్దామని ప్రభుత్వానికి అప్పిద్దాం, వాళ్ళు ఇచ్చుకుంటారు రైతు భరోసా అని చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఏం చేస్తారు, ఇప్పుడు మన ఇద్దరు వెళ్తామండి, మీ దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఉన్నాయి తీసుకొని ఇస్తాం కదా, మనమే ఇస్తున్నప్పుడు వాళ్ళు దొబ్బేసిన డబ్బులు ఇవ్వడానికి నెప్పెట్టి. అంటే పవన్ కళ్యాణ్ అప్పుడు లక్ష రూపాయలు పంచాడు కదా, అలా అంటారా? పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పంచాడు తెచ్చి. నువ్వు ఈ 7-8 లక్షల కోట్లు కొట్టేశారు మీరు గత అయ్యాంలో, 5 ఏళ్ల ప్రజల డబ్బు. అందులోంచి ఒక 50,000 కోట్లు ఇవ్వండి అందాక ప్రభుత్వం వాడుకోమని. ఎలక్షన్లోకి వచ్చి పెడుతున్నారు కదా, ఇప్పుడు ప్రజలకు వచ్చి పెట్టండి రైతులకి. లేదా నువ్వు ఇచ్చే పట్టుకెళ్ళి డైరెక్ట్గా నీ పార్టీ తరపుని రైతుకి ఎంత అని. నేను ఎవడొద్దన్నాడా? నీ బాబు సొమ్ములాగా దొబ్బేసినప్పుడు లేదేటి ఏంటండి, మీరు అంత పెంట చేసేసి అడుగుతారు. వీళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తే ఏం చేస్తే ముడ్డు పగలు కొట్టించుకుంటారు. కార్యకర్తలు ఎవడో కూడా వీళ్ళు మాటిని వెళ్తే వాళ్ళు నడువు విరిగిపోద్ది. వాళ్ళకి పోలీసులు తుక్కు కింద కూడా వేస్తారు. ముందు అసలు వచ్చేవాళ్ళు ఉన్నారంటారు వాళ్ళ పార్టీ తరపున? ఎవరన్నా వచ్చినా తుక్కు లేపేస్తారు. అర్థమైందండి. అనవసరంగా వీళ్ళ మాటిని ఎవడో ఇప్పటికే జారిపోయారు అందరూ ఉన్నాయి. వీళ్ళ మాట ఎవడంటాడండి, వీళ్ళే పారిపోతానికి. ఇప్పుడు వీళ్ళకి లుకౌట్లు అవి పెట్టేశారు కానీ లేకపోతే ఇప్పటి పారిపోతారు. వీళ్ళకి లుకౌట్ నోటీసులు ఇచ్చేసారు కదా, దాని మీద మళ్ళీ పోవడం బాధపడిపోతున్నాను. లుకౌట్ నోటీసులు ఇచ్చిన ఆల్రెడీ వాళ్ళకి కోర్టులో ఆ కేసుల్లో వీళ్ళకి ఎలాగ వెళ్ళకూడదు, బయటకు వెళ్తాం, కోర్టు పర్మిషన్ లేకుండా వెళ్ళలేరు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఒకటి, వీళ్ళు ఇక్కడే సావాలి. అందుకని ఇంకేం చేస్తున్నారు, అందుకని ఏదో ఒకటి చేయాలి కదా, ఖాళీ కూర్చుంటాం ఎందుకని ధర్నాలు అవి మొదలు పెడుతున్నారు. ప్రజలు చీ అంటారు వీళ్ళు ధర్నాలు చేస్తే. రైతుల్ని వీళ్ళు హింస పెట్టినట్టుగా రైతులు పొలాల విషయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పాస్బుక్ల దగ్గర నుంచి, సర్వేరాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు పండించిన పంట కొనటానికి, కొన్న తర్వాత డబ్బులు ఇవ్వటానికి ఎంత మ్యాడ్ చేశారండి వీళ్ళు. ఏదైనా వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా దానికి ఇన్సూరెన్స్ ఉండేది కాదు, వాళ్ళకి వరద సహాయం ఉండేది కాదు, వాళ్ళకి కరువు వస్తే కరువు నష్టం ఇవ్వటానికి లేదు, పంట నష్టానికి లేదు. ఎంత ఏడిపించేసారండి వీళ్ళు. అసలు వాళ్ళు ఏదో ఈ గంట గడితే చాలు అన్నట్టు, ఈ రోజు గడితే చాలు అనుకున్నారు వాళ్ళు. ప్రజలు రైతులు అంటే మళ్ళీ ప్రత్యేకించి ప్రజలే కదా, ఎవరు. అలాంటిది వాళ్ళు రైతుల గురించి మొసలి కన్నీరు గారుతా సిగ్గు లేకుండానే వాళ్ళు మాట్లాడతారండి. వాళ్ళు సిగ్గు శరం పెట్టలేదు వాళ్ళకి, ఏమైనా మాట్లాడతారు. సరే, వాళ్ళ మాటిని ఎవడన్నా వెళ్ళడం కాలు ముడ్డు పగులుతుంది. ఎన్నాళ్ళు టాలరేట్ చేస్తారు, జనమే కొడతారు వీళ్ళని. బుద్ధిలేరా, మీరు ఏం పని చేశారు, ఇది వరకు ఏం చేశారు, మీరు ఏం చేశారా అని అడుగుతారు. వాళ్ళు ఏం చేశారు, బటన్ నొక్కాడు, ఆ బటన్ ఇల్లు నొక్కుతున్నారు కదా, నువ్వు స్పెషల్గా నొక్కిది ఏముంది. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదట 6 నెలలు నువ్వేం చేసావు, మొదట 6 నెలలు వీళ్ళు ఏం చేశారో చూసుకొని నీ సిగ్గుంటే అంతే కదా. నీ సంవత్సరం బట్టిది నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ఏదన్నా మొదలెడతానికి. వీళ్ళు 6 నెలల్లోనే అనేక చేసేసారు. అమ్మఒడి లాంటిది ఏదో ఇస్తున్నారు కదా, అదిని రైతు భరోసా రెండే ఇవ్వాలి, మిగతా చేస్తారు కదా, ఇంకేం చేయాలి. అలాగే ఇప్పుడు రైతులకి 48 గంటల్లో డబ్బులు కూడా పడిపోతున్నాయి కదా, ధాన్యం కొంటే అన్నీ పడిపోతున్నాయి డబ్బులు. నువ్వు ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి మడత పెట్టేసి నలిపేసి ఎంత ఇబ్బంది పెట్టేసావు నువ్వు.
ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించడానికి లేదండి. వాళ్ళ దగ్గర ఉన్న పొరపాటు కానీ వాళ్ళ పట్ల అసంతృప్తి కానీ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నందుకు కోపం వస్తుంది జనాలకి. నువ్వు ముఖం పగల కొట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారు తప్ప నువ్వు నాకు పెన్షన్ ఇవ్వలేదు, లేకపోతే కంపెనీ తీసుకురాలేదు, పెట్టుబడి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు అని అడగట్లేదు. పాలన సంబంధం ఏం లేదంటారు. ఎందుకంటే అది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి. అది అడగడానికి ఏముంది? నువ్వు పెట్టుబడిలా తీసుకొస్తున్నారు. అమరావతి మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడ పోలవరందా క్లియరెన్స్ కనపడుతుంది. సుపరిపాలన, పెన్షన్లా టకాలమని 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు, జీతాలు 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. నువ్వు మనసు ప్రశాంతంగా ఉన్నావు, హాయిగా నీకు బెంగ లేదు, భయం లేదు. ఎవడొచ్చి రాత్రి ఇల్లు నాదంటాడన్నా భయం లేదు నీకు. నువ్వు మరి ఇంతకన్నా ఏం కావాలి? ప్రజలకు కావాల్సింది అదే కదా. పార్టీ శ్రేణులు ఇంకా కొంతమంది ప్రజలు కూడా ఎందుకంటే బాబు ఇంకా తిరగనిస్తున్నారు అంటున్నారు. అవునే కదా. ఇప్పుడు పిచ్చుకొక్క తిరుగుతుందని బాబు దాన్ని ఏంట్రా తిరగనిస్తున్నారు, ఇలాగా దాన్ని కొట్టేంట్రా బాబు అంటారు కదా. అలాగే ఉంది వీళ్ళ పరిస్థితి. అంతే, అదొకటే బాధ, అసంతృప్తి తప్ప వీళ్ళు ఊరికే అరుచుకుంటున్నారు. వీళ్ళకి చిరాకు వచ్చిందనుకో ఏ పవన్ కళ్యాణ్ గారు ముడ్డు పగలు కొట్టమంటాడు, కొడతారు. అది తుక్కులేపేస్తారు. ఈ మీద జర్రిపోతుల్లాగా తొట్లు వచ్చేస్తాయి వీళ్ళందరికన్నా. ఎందుకంటే అందుకని వాళ్ళు కూడా తెలుసు రావడం ఎవడున్నాయి. ఇప్పటికే సెకండ్ గ్రేడ్ నాయకులు అందరూ దూకేశారు. చాలా వరకు ఎక్కడికక్కడ సర్దేసుకున్నారు. మెయిన్ స్ట్రీమ్లో ఉన్న లీడర్లు కూడా వీళ్ళు చేర్చుకోవట్లేదు, లేకపోతే వచ్చేస్తారు చాలామంది. ఇక్కడ లోకల్ వీళ్ళకి రెసిస్టెన్స్ ఉంది, వద్దు మాకు వద్దు అంటున్నారు. లేదని ఎప్పుడో వచ్చేస్తారు. ఊరికాళ్ళు ధర్నాలు 2 ఏళ్ళు నోరు మూసి ఊరుకోవాలండి వాళ్ళు. 2 ఏళ్ళ తర్వాత జనం వీడి బాధలన్నీ వీడి పెట్టిన కష్టాలు మర్చిపోతారు. వీళ్ళకి ఆ బుద్ధి లేదు. రోజు కనపడుతున్నారు, ఓరి ఎమ్మిడ అలా చేయడు కదా అని గుర్తొస్తుంది వాళ్ళకి. 2 ఏళ్ళు సైలెంట్గా మాయమైపోవడం ఇంకో ఎంతో కొంత మరుపు వస్తుంది. కాలం మారిన వెంటనే మరుపు వచ్చేస్తుంది జనాలకి. ఆ మరుపు లేకుండా ఇతను ఏం చేస్తున్నాడు, రోజు కనపడుతున్నాడు. విజయసాయి రెడ్డి వీళ్ళు ఏదో వాగుతున్నారు, వచ్చి వాగుతూ వీళ్ళు పుండు మీద కలిగినట్టు ఉంటుంది. ఇప్పుడు పుండు ఉంది, శుభ్రం క్లీన్ చేసేసి దానికి ప్లాస్టర్ వేసేసి కనపడకుండా ఉంటే కొన్నాళ్ళు మాడిపోద్ది, మాయమైపోద్ది. అది రోజు నువ్వు పొల్లటికి వెలుగుతున్నావు అనుకో, ఆ బాధ అలాగే ఉంటుంది కదా. వీళ్ళు కనపడితే మళ్ళీ గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు అనుకో, ఓరు బాబు అలా చేయడు కదా, ఇటు సర్వేరాలు వేసుకున్నాడు, రైతుల విషయంగా వచ్చినట్టుకి భూముల మీద పాస్బుక్ల మీద ఫోటో వేసుకున్నారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు, బాబో ఇటు మళ్ళీ వచ్చాడు, ప్రమాదం రా బాబు అనుకుంటారు. అవునా? ఎంప్లాయీస్ ఉన్నానుకో, వీడు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చాడంటే మళ్ళీ 10, 20 తారీఖు అయిపోతుంది, ఒక నెల ఇవ్వకుండా మానేస్తారు అని గుర్తుకొస్తుంది. ఇక సామాన్య ప్రజలు ఉన్నారంటే ఈ లెక్కర తాగేవాళ్ళు, నానీడు వచ్చాడంటే మళ్ళీ ఆ సీపు లెక్కర వాడేస్తాడో, డబ్బులు లాగేస్తాడు, మనకు సుఖం ఉండదని వాళ్ళకి బాధ. ఈ ప్రతి వర్గానికి ఇతను కనపడిన వెంటనే, వీళ్ళు రోడ్డు మీద కనపడిన వెంటనే అవి గుర్తుకొస్తాయి. నా మాట 2-3 ఏళ్ళు కనపడకుండా పోయారు అనుకో, వాళ్ళు వీళ్ళ గురించి మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ రావచ్చు, మళ్ళీ కొత్తగానే మళ్ళీ వచ్చేటప్పుడు కేసులు గట్ట వస్తాయి. అప్పుడు కొంచెం ఎంతో కొంత మారుతుంది. అంతేగాని ది డే బిగినింగ్ నుంచి చంద్రబాబు గారు సరిగ్గా చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు, వాళ్ళ మంచి పొల్లెట్టేద్దాం, వాళ్ళ మంచి ఎగ్గెడదాం అని ట్రై చేస్తే వాళ్ళు 9 గిరెట్ అంటించేసుకున్నారు. వాళ్ళు ఎవడు ఎడతీయలేడు. అర్థమైందండి, అది పరిస్థితి. ఖచ్చితంగా చూద్దాం సార్, మరి మీ సలహా వాళ్ళు తీసుకుంటారు లేదో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.